చారిత్రక విశేషాలకు అత్యాధునిక హంగులద్ది శిథిలావస్థకు చేరిన కొండపల్లి ఖిల్లాను అద్భుతంగా తీర్చిదిద్ది ఊపిరిపోసింది పురావస్తు శాఖ. ఆ అనుభూతిని పొందేందుకు మనం ఇక్కడికొచ్చాం. కొండపల్లి కోట పర్యాటకులను మరియు స్థానికులను ఆకర్షించే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీనిని కొండపల్లి క్విల్లా అని కూడా పిలువబడే ఈ చారిత్రక కోటను 14వ శతాబ్దంలో కొండవీడుకు చెందిన ప్రోలయ వేమారెడ్డి నిర్మించారు. చుట్టుపక్కల ఉన్న కొండపల్లి గ్రామం కొండపై లభించే తేలికపాటి కలపతో తయారు చేసిన బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. దీనిని కొండపల్లి బొమ్మలు అని పిలుస్తారు. దీనిని మొదట్లో విశ్రాంతి స్థలంగా మరియు వ్యాపార కేంద్రంగా నిర్మించారు మరియు తర్వాత బ్రిటిష్ పాలకులకు సైనిక శిక్షణా స్థావరంగా పనిచేశారు. ఒక కొండపై ఉన్న కొండపల్లి కోట తూర్పు కనుమల యొక్క సుందరమైన దృశ్యాన్ని మరియు ఈ ప్రదేశం చుట్టూ ఉన్న పచ్చదనాన్ని అందిస్తుంది. కొండపల్లి కోటను 3 అంతస్తుల ఎత్తున్న రాతి స్తంభంగా నిర్మించారు. ఈ కోటకు 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మరియు ప్రధాన ద్వారం దర్గా దర్వాజా అని పిలువబడుతుంది. దీనిని ఒకే గ్రానైట్ బ్లాక్తో నిర్మించారు. రాజు ఇక్కడ స్నానం చేస్తాడు. చూశారా ఎంత విశాలంగా ఉందో. రాజుగారు స్నానం చేసే ఆ యొక్క బాత్రూమ్లు చాలా చక్కగా ఉన్నాయి. పైన చూడు ఎంత సూపర్గా ఉన్నాయి. ఎంత మంచిగా ఆ కాలంలో ఎంత బాగా కట్టించారు. ఈ తొట్టి వచ్చేసి ఆయన స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, అదే అని చెప్పారు. బాత్రూమ్ పక్కన చిన్న దారి ఉంది కదా, ఈ దారి అంటే చూద్దాం. ఇక్కడ ఒక హోల్ ఉందండి. ఇది ఎంతవరకు పోద్దో మనకు తెలియదు. ఇది ఒక రహస్య మార్గమేమో అనుకుంటా. చాలా లోపలికి ఉంది. ఈ దూలం దాదాపుగా 10 అడుగులు పొడవు ఉంది. ఇది పురాతన కాలంది, ఆ కాలందే. పైన ఉన్నటువంటి కొయ్యలు కొన్ని ఊడిపోయినాయి. అందులోది ఇది దాచిపెట్టినారు అనుకుంటున్నాను. గోల్కొండ దర్వాజా అని పిలువబడే మరొక ప్రవేశ ద్వారం కొండకు మరొక చివర్న ఉంది. ఇది జగ్గయ్యపేట గ్రామానికి దారితీస్తుంది. కొండల మధ్య ఒక శిఖరంపై ఉన్న తనిష్ మహల్ లేదా ప్యాలెస్ కొండపల్లి కోట యొక్క ప్రధాన ఆకర్షణ. ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం ఉంది. అక్కడ నీరు చాలా చల్లగా ఉంటుంది. అలాగే కోటలో అనేక శిథిలమైన నిర్మాణాలను చూడొచ్చు. పిక్నిక్ స్పాట్ అయిన కొండపల్లి కోట దేశం నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది. వారాంతాల్లో ఈ ప్రదేశం పర్యాటకులు మరియు స్థానికులతో సందడిగా ఉంటుంది. కోట యొక్క సుందరమైన దృశ్యాలు మరియు నిర్మాణాన్ని ఆస్వాదిస్తారు. కోట యొక్క వైభవం మరియు పరిసరాల అందమైన దృశ్యం దీనిని పర్యాటక కేంద్రంగా మారుస్తుంది. దీనికి తోడు అందంగా చెక్కబడిన కొండపల్లి బొమ్మలు.
ఇదేనండి, ఈ సందులోంచి మనం వెళ్ళాలి జైలు దారికి. ఇది దాటగానే మనకు జైలు కనపడుతుంది.